ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే రాజేష్ గారు. శ్రీనివాసరావు గారు, రాజేష్ గారు, ఈరోజు డిసెంబర్ 31 సంవత్సరానికి ఆఖరి 2024 ఆఖరి రోజు కాబట్టి మనం ఈ సంవత్సరంలో అనేక అంశాలు ప్రభుత్వం మారకముందు, ప్రభుత్వం మారిన తర్వాత చాలా విశ్లేషణలు చేశాం కాబట్టి ఈ సంవత్సరం ఆఖరి రోజున ఈ 2024 పొలిటికల్ రౌండప్ ఎలా ఉంది, ఎలా చూడాలి, ఎలా గడిచింది అనేది ఒకసారి సమగ్రంగా మన ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో శ్రీనివాస్ గారు, ఫస్ట్ మీతోనే ప్రారంభిద్దాం. ఏమంటారు? 2024 మొదటి భాగం మొత్తం వైసీపీ, రెండో భాగం మొత్తం కూటమి ప్రభుత్వం చూసాం మనం. అయితే 2024 మొదటి భాగం వైసీపీ ప్రభుత్వం ఉన్న 2024 మాత్రం చాలా తీయగా ఉందండి. వెరీ స్వీట్. కారణం ఏంటంటే 2024 సంవత్సరం ఆరంభంలోనే ఒక ప్రముఖ ఛానల్లో ఉదయమే 7:30 నుంచి మనం మాట్లాడడానికి అవకాశం దొరికింది. మాట్లాడుతూ మొదలుపెట్టాం. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. నిరంతరం ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం మీద మనం అంతకుముందు సంవత్సరాలు ఎలాగైతే మనం వాళ్ళని చీల్చి చెండాడేమో దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. చీల్చి చెండాడడం అంటే డెఫినెట్గా మన రాష్ట్ర ప్రేమికులం కాబట్టి రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాల మీద, అవినీతి మీద, దుర్మార్గం మీద, వాళ్ళ తాలూకు బరితెగింపు మీద మనం ఒక రకంగా యుద్ధమే చేసామని చెప్పుకోవచ్చు. నేను కానీ, రాజేష్ గారు కానీ, ఇంకా మన మిత్రులు అనేక మంది ఎవరి దారిలో పోరాటానికి, ఒక సముద్రంలో చేరడానికి నది ఎన్ని పాయలుగా వెళ్ళి సముద్రంలో చేరుతుందో అలాగా యుద్ధ క్షేత్రానికి అందరూ అన్ని రకాలుగా ఎవరు వీలున్న విధంగా వాళ్ళు యుద్ధం చేశారు. అలాగే మేము ఒక భాగం అందులో. అయితే ఎన్నికల సంరంభం అంటే మార్చిలో నోటిఫికేషన్ వస్తుందని ఇంచుమించుగా అందరికి అంచనా ఉంది. ఎందుకంటే మేలో ఎలక్షన్లు జరిగితే అందరికీ ఎక్స్పెక్టేషన్ ఉంది. అప్పుడు ఉన్న ఏంటంటే ఆలోచన, అప్పుడున్న టెన్షన్ ఏంటంటే ఎవరికన్నా కూటమి ఏర్పడద్దా, జనసేన టీడీపీ అనేటువంటిది కన్ఫర్మ్ అప్పటికే. అయితే బీజేపీ మాకు డెఫినెట్గా బీజేపీ వచ్చి చేరద్దని తెలుసు, కానీ వాళ్ళ కండిషన్లు ఎలా ఉంటాయి, వాళ్ళు సీట్లు అయ్యి ఎలా పంపుకుంటుంది, ఈ జనసేన టీడీపీకి యాక్సెప్టెన్స్ ఉంది. బీజేపీ కూడా కలిపితే శ్రేణులు కానీ, ముఖ్యంగా టీడీపీ శ్రేణులు కానీ, ఆంధ్రప్రదేశ్ పౌరులు కానీ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారనేటువంటిది ఒక చిన్న తెలియని ఆందోళన అయితే ఉండేది. అయితే మా అంచనాలు నాలాంటి వాడు బీజేపీ మీద విరుచుకుపడి ఉండేది. అంతకుముందు బీజేపీతో వెళ్తే రాయి కట్టుకుని బావిలో దూకినట్టు అనేటువంటి మాట నేను తరచూ వాడుతూ ఉండేవాడిని. కాబట్టి నా అంచనాలు కొంచెం ఇబ్బంది వస్తుందేమో అని అనిపించేది. కానీ అప్పుడున్న రాజకీయ వాతావరణానికి ఆయా పార్టీలు ఇష్టం కాబట్టి కూటమి ఏర్పాటులో మన వంతు పాత్ర మనం జరుగుతున్న దాన్ని విశ్లేషించగలం, కానీ వాళ్ళ నిర్ణయాల మీద మన ప్రభావం చూపించలేం. కాబట్టి వాళ్ళు కూటమి ఏర్పడింది, ఎన్నికల్లో షెడ్యూల్ వచ్చింది. ఈలోగా చంద్రబాబు నాయుడు గారికి అంతకుముందు జస్ట్ ఒక 2-3 నెలల ముందే ఆయన అరెస్టు, ఒక 53 రోజుల పాటు జైలు జీవితం, అక్కడి నుంచి ప్రపంచమంతా ఆయనకు అండగా నిలబడడం, ఇవన్నీ చూసాం. లోకేష్ గారి పాదయాత్రను మళ్ళీ తిరిగి కొనసాగించి డిసెంబర్లో ఒక ఉత్తరాంధ్రలో ఒక సభ ఏర్పాటు చేశారు. అది కూడా పూర్తిగా సక్సెస్ అయ్యింది. ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికలకి వెళ్ళటానికి మాకైతే చాలా ధీమాగా ఉంది. ఎందుకంటే రాజేష్ గారు కానీ ఇప్పుడు చెప్పినా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆ పార్టీ కానీ సింగిల్ డిజిట్ దాటదనేటువంటిది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. మాకు బెడదే ఉండేదంటే ఎన్నికల వరకు, కానీ ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు వచ్చే వరకు కూడా, అంటే జూన్ 4వ తారీఖు ఫలితాలు వచ్చే వరకు కూడా రాజకీయాల పట్ల అవగాహనతో మేము మాట్లాడుతున్నది ఒక ఎత్తు అయితే, అప్పుడు ప్రజల ఆందోళన అంటే మాకు పరిచయం ఉన్నవాళ్ళు, మా ఫోన్ నెంబర్లు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మాకు రెగ్యులర్గా ఫోన్లు చేసి వాళ్ళ భయాందోళనలు మా దగ్గర వ్యక్తం చేసేవారు. మాకు కూడా కొంచెం జల్లుమని గుండాలు చెప్తుంటే అది అయినా సరే మేము ఎక్కడా కూడా మా ధైర్యం సడలకుండా మా నమ్మకాన్ని మేము చాలా కాన్ఫిడెంట్గా మా మాట మీద మేము నిలబడ్డాం.
ఖచ్చితంగా జరుగుతుందని మేము నమ్మాం. అదే ఫలితాల్లో అది చాలా తృప్తిగాను చాలా సంతోషంగా అనిపించింది. ఈ క్రమంలో మాకు సంతోషించదగ్గ విషయం ఏంటంటే మీడియా టైకూన్ అనబడే రామోజీరావు గారు, ఆయన ఫలితాల రోజు నేను ఈటీవీకి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ ఫలితాలు వెల్లడి సెక్షన్లో. అప్పుడు ఆయన మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన వీక్షించాడు టీవీ. నాకు మళ్ళీ నా వెర్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా రామోజీరావు గారు ఆ యాంకర్ గారికి ద్వారా ఒక మెసేజ్ పంపించారు, తిరిగి మళ్ళీ నా చేత మాట్లాడించమని. అది నా లైఫ్ టైం అచీవ్మెంట్ అనుకుంటాను. ఎందుకంటే ఈ మీడియా, ఈనాడు పేపరు, రామోజీరావు గారు అంటే మనకు ఒక సర్టిఫికెట్ ఇచ్చినట్టు బాగా నాకు ఒక తీపి గుర్తు అనమాట. అది తదనంతరం వారు ఈటీవీ ఈనాడు పత్రిక 50 సంవత్సరాల కార్యక్రమంలో కూడా ఎండి శైలజా కిరణ్ గారు నా పేరు ప్రస్తావిస్తూ నేను రాసిన ఒక ఆర్టికల్ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో నేను చేసిన పోస్ట్కి ఆవిడ రామోజీరావు గారు అస్వస్థత గురై ఉన్నప్పుడు ఆయనకి ఈ పోస్టు చదివి వినిపించి ఆవిడ కూడా సంతోషించారు. ఈ పోస్ట్ గురించి ఆవిడకి నచ్చి చాలా బాగా రాశారని చెప్పేసి రామోజీరావు గారు చెప్పడం ఇది నాకు మంచి తీపి గుర్తుండి. అది అలాగే జూన్ 4వ తారీఖున ఫలితాలు వెలువడుతున్నప్పుడు నేను కానీ రాజేష్ గారు కానీ వేరే ఛానల్స్లో కూర్చున్నాం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అంతకుముందు నేను దాదాపు 72 నుంచి వస్తున్నానండి. నా 10 ఏళ్ల వయసు నుంచి ఎన్నికల ఫలితాలు రావటం ఈ అబ్జర్వేషన్ ఉంది నాకు. ఎప్పుడూ లేనంత ఫ్రీగా రిలాక్స్డ్గా కూర్చున్నాను వాళ్ళు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడా ఎంతో కొంత ఆందోళన, టెన్షన్ ఉండేది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఆరామస్థానం, పోరా ఉస్మాన్ ఇలాంటి వాళ్ళందరూ చెప్పినవన్నీ చూసి చాలామంది నాకు ఫోన్లు చేసి ఏంటంటే మొబైల్ లాగా అన్నారు, అది ఏంటంటే మీరు అలా చెప్తున్నారు అలాగే అంటున్నారంటే గుడ్ల అదిరిపోతూ ఉండేది అందరికీ. అలాగే కొన్ని జగన్మోహన్ రెడ్డి జగన్ ప్రేమికులైన ఛానల్స్లో కూడా ఎండు డామాలో ఎండు దాంట్లో కొట్టండి డప్పులు ఇలాంటివన్నీ అనేటప్పుడు గుండెలు జారిపోతూ ఉండే వీళ్ళందరికీ. ఇవన్నీ చూసి లేకపోతే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నాడు, వైజాగ్ నుంచే పరిపాలన అంటున్నాడు, ఏంటంటే ఒక ఆందోళన, ఒక భయాందోళన గురి చేసాడు అతను. దాన్ని మాకు ప్రొఫెసర్ పట్టాభిరావు లాగా వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తాం సరిపోయింది. మాకు రోజులో ఒక 18 గంటలు మేము పనిచేసాం, ఒక 4-5 గంటలు. కేకే సార్ చెప్పాడు కదా, పెద్ద నంబర్ చెప్పాడు కదా, అది మీకేమి అనిపించలేదు? ఎందుకంటే ఆల్రెడీ మేము చెప్పిందే కదా, అది మేము పూర్తిగా నమ్మింది, మేము చెప్పింది. నేను అంతకుముందు ఇవాళ చెప్పడం ఏంటంటే 2 ఏళ్ళ ముందే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పార్టీ ఎందుకంటే కాపురం చేసే కాళ్ళకు వాళ్ళ తెలుస్తుంది. నేను చిన్న లాజిక్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఘోర పరాభవం పాలయ్యారు 2019లో. ఆయన 6 నెలలకే బయటకు వస్తే జనాలు ఎగబడి వచ్చారు. మేము తప్పు పని చేసేసాం, ఒక పనివాడిని వదులుకొని పనికిమాలిని తెచ్చుకున్నాం ఉన్నారు అన్న ఒక మెసేజ్ ఇచ్చారు పబ్లిక్. రాను చివరికి వచ్చేటప్పటికి ఇంకా ఇప్పటికి లోకేష్ గారి పాదయాత్ర కానీ, చంద్రబాబు నాయుడు గారి సభలో సమావేశాలు కానీ, ఆయన పర్యటనలన్నీ కూడా ఆద్యంతం విజయవంతమైపోయినాయి. ఇది అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా ఆయన వనరులుండి అన్ని ఏర్పాట్లు చేసి ప్రభుత్వంలో ఉండి ట్రాన్స్పోర్టు, ఫుడ్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి కూడా తీసుకొస్తే ఆయన మైకిచ్చుకోగానే పారిపోతూ ఉండేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో నేను సెటైర్లు కూడా వేశాను. వాళ్ళు నిజంగానే వాళ్ళు అలా చేశారు. గోళ్ళు కట్టారు, దూకేసి వెళ్ళిపోయారు, కంచెలు వేసారు, దాటేసి వెళ్ళిపోయారు, పోలీసు వాళ్ళు అడ్డంగా నిలబడ్డారు, తోసుకుని పోయారు. ఇంక నేను ఎలాంటి సెటైర్ వేసానంటే చికోటి ప్రవీణ్ అడిగి మీరు ఆ తొండల్ని, ఆ మొసళ్ళని, పాముల్ని గట్ట తెచ్చుకుని కందకంగా తవ్వి అందులో పడండి బాబు, వాటికన్నా జగన్మోహన్ రెడ్డి ఏమనుకుని అనుకొస్తారని చెప్పేసి నేను సెటైర్ కూడా వేసాను. నేను అంటే అంటే అతను మాట్లాడుతుంటే వినటానికే సహించని వాళ్ళు, భరించలేని వాళ్ళు ఇతను ఓటేసి మళ్ళీ ఎందుకు నెత్తిమీ పెట్టుకుంటారు? చిన్న లాజిక్ అది, దీనికి ఎవడో సర్వే అక్కలేదు, ఒక కామన్ సెన్స్ ఉంటే చాలు. రాజేష్ గారు, ప్రథమార్థం మీకు ఎలా అనిపించింది? అంటే అద్భుతంగా విశ్లేషించారు శ్రీనివాసరావు గారు. మీ ఫీలింగ్ ఏంటి అసలు? 2024 స్టార్టింగ్ నుంచి మొదలెడదాం. శ్రీనివాసరావు గారైనా నేనైనా గ్రామాల నుంచి వచ్చాం కాబట్టి మనకి గ్రామాల్లో పదే ప్రకృతి నుంచి పోల్చి చెప్పే ఒక వాడుక పదం ఉంది. ఎప్పుడూ ఒకే ఇంటి మీద వెన్నెలాగాయదు, ఒకే ఇంటి మీద చీకటి ఉండదు. ప్రకృతి ధర్మం ప్రకారం వెన్నెలా పోతుంది, చీకటి పోతుంది అని చెప్తారు. అలాగే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటి మీద చీకటే ఆవహించే విధంగా పరిపాలన జరిగింది. ఆ స్థితి నుంచి ప్రకృతి ధర్మం ప్రకారం ఆ చీకటి తొలిగి వెన్నెల వచ్చింది. చల్లటి చంద్రబాబు గారి రూపంలో చంద్రప్రకాశం రాష్ట్రానికి దక్కింది. 2024ని జగన్మోహన్ రెడ్డి తన పతనానికి పరాకాష్ఠగా మలుచుకున్నాడు. ఎలా అంటే అతను మైకి దొరికిన ప్రతి సందర్భంలో ఏం చెప్పేవాడు, విలువలు విశ్వసనీయత అనే పదం అతనికి పలికేది కాదు. ఉలవలు విశ్వసనీయత అంటే ఇవాళ మనం నవ్వుకుంటున్నాం కానీ అతను ఇదే పదం వాడేవాడు, ఉలవలు విశ్వసనీయత ఉండాలి అనేవాడు. మరి నాయకుడికి విశ్వసనీయత ఉండాలి, నాకు అది ఉంది, మాట ఇస్తే మడం తిప్పని వంశం మాది అని చెప్పని 2019 ఎన్నికలకు ముందు నుంచి కూడా అతని సోషల్ మీడియా, అతని వ్యూహకర్తలు, వాళ్ళ సొంత మీడియా, అతనికి భజన చేసే న్యూట్రల్ ముసుగులో ఉన్న కిరాయి మేధావులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి ఒక ఎలివేషన్ ఇస్తూ వచ్చారు. మరి ప్రజలు కూడా ఇటువంటి నాయకుడు కదా మనకు అవసరం అని చెప్పని మోసపోయి అతని మాటల ప్రచారంతో మభ్యపడి 2019లో ఓటేశారు. కానీ ఆ విశ్వసనీయత ఏ స్థాయిలో అతను నిలబెట్టుకోవాలా? మద్య నిషేధం చేస్తాడు, మోసం చేశాడు. అమరావతిలోనే రాజధాని ఉంటుందన్నాడు, మోసం చేశాడు. ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, మోసం చేశాడు. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తాడు, మోసం చేశాడు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు, మోసం చేశాడు. కడపలో స్టీల్ ప్లాంట్ పెడతాడు, మోసం చేశాడు. ఇట్లా ప్రతి వాగ్దానాన్ని మోసం చేస్తూ వస్తూ కూడా అతను ఏం చెప్పేవాడు, పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చుకుంటా, ఇన్ని లక్షల కోట్లు నేను డీబీటీ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తాను, అన్ని లక్షల కోట్లు పంపిణీ చేస్తున్నా, అసలు రాష్ట్రంలో ఉన్న 87% ప్రజలకి మన సంక్షేమం అందుతుంది అని చెప్పని భజన చేస్తూ ఉండేవాడు. ప్రజలు కూడా మరి విశ్వసనీయత అంటే ఏంటి అని తరచు చూస్తారు కదా. 2024 ఎట్లా బిగిన్ చేశా అంటే 2024 జనవరి 23వ తారీఖు, ఫిబ్రవరి 1వ తారీఖు, ఫిబ్రవరి 29వ తారీఖు, మార్చి 7వ తారీఖు, మార్చి 6వ తారీఖు, మార్చి 14. 6 సంక్షేమ పథకాలకు సంబంధించి బటన్ నొక్కాడు. ఈ బటన్ నొక్కిన సందర్భంగా ప్రజాధనంతో పేపర్లో ఫుల్ పేజీలు యాడ్ ఇచ్చాడు, ప్రజాధనంతో బహిరంగ సభలు పెట్టాడు. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా అన్ని వనరులని ప్రయోగించి వేల మంది ప్రజల్ని తరలించి సభలు ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టావు. ఇవి కాదు ప్రజలకు కావాల్సింది, నువ్వు బటన్ నొక్కిన డబ్బులు అకౌంట్లోకి వచ్చినాయా లేదా? 6 బటన్లు ఊటూటీ బటన్లే. మనం వెనకటే ఎస్వి కృష్ణారెడ్డి గారి శ్రీకాంత్ వినోదం సినిమా చూసాం, ఉత్తుత్తి బ్యాంక్, అందులో ఊటూటీ బ్యాంక్ అని ఉండేది, ఉత్తుత్తి బ్యాంకు. అట్లాగే ఈ 6 బటన్లు ఉత్తుత్తి బటన్లే. ప్రజల దగ్గర జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ తనకు తానే తీసేసుకున్నాడు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, మామూలుగా ఫిజికల్గా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయటం కాకుండా ఆన్లైన్ ద్వారా ఒక బటను అతను నొక్కితే ఎంతమంది సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారో అందరి అకౌంట్లకి అప్పటికప్పుడు జమ అవ్వాలి. నువ్వు జనవరి 23 బటన్ నొక్కి మార్చి 16 ఎలక్షన్ కోడ్ వస్తే ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి కూడా నువ్వు ఈ అమౌంట్లు ట్రాన్స్ఫర్ కాలేదు అని అంటే ప్రజలు మోసం చేసావనే కదా, ఖచ్చితంగా మభ్య పెట్టావు కదా, నీ విశ్వసనీయత నువ్వే తగ్గించుకున్నావు కదా. విశ్వసనీయత అనేది లేని మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజల్లో తనకు తాను రుజువు చేసుకున్నాడు. 2019లో ఇతనికి ఓటేసి మనం తప్పు చేశాం, ఇటువంటి మోసగాడు కాదు మనం కోరుకున్న నాయకుడు, మనకి కల్పించిన భ్రమలు వేరు అని చెప్పని ప్రజలు రియలైజ్ అవడానికి అతనే మార్గం సుగమం చేశాడు. ఇంకా ఉద్యోగ వర్గాలను చేసిన మోసం, అన్ని వర్గాలని చేసిన మోసం అన్నీ ఒకదానికొకటి అక్యుములేట్ అవుతా వచ్చి 2024 వచ్చేటప్పటికి ఒక బ్రేకింగ్ పాయింట్ అనేది ఉంటుంది కదా. ప్రజలు ఎక్కడ వాళ్ళ భావావేశాన్ని బహిరంగంగా వ్యక్తపరచలా. ఎందుకు వ్యక్తపరచలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి సృష్టించిన భయం. జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పని ఒక్క వర్గం కూడా రోడ్డెక్కి వాళ్ళ నిరసన గలని తెలియజేయడానికి సాహసించాల. సాహసిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా, ఏ ప్రభుత్వంలో అయినా కూడా అతి చిన్న ప్రభుత్వోద్యోగులు ఎవరుంటారు? ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు,
అంగన్వాడీ ఆయాలు, విఆర్ఏలు, వీళ్ళు 10,000, 6,000, 7,000 జీతానికి పనిచేసే ఉద్యోగులు. వీళ్ళనందరినీ కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ అందరి ఆశీస్సులతో, ఆ దేవుడి దీవెనలతో, ఇదే పదం ఆయన వాడేది ప్రతి సందర్భంలో, మీ అందరి ఆశీస్సులతో, ఆ దేవుడి చల్లని దీవెనలతో. మరి ఆ ఆశీస్సులు అందించారు, మరి ఆ చల్లని దీవెనలు వచ్చాయి. నాకు అధికారం వస్తే తెలంగాణ కన్నా 1000 రూపాయలు అధికంగా జీతం ఇస్తానని ఈ వర్గాలకు చేసిన వాగ్దానం విషయంలో కూడా మోసం చేశాడు. మోసం చేయటమే కాకుండా అంగన్వాడీ ఆయాన్ని, ఆశా వర్కర్ని జుట్టిట మెలేసి ఈడ్చారు పోలీసులు. ఎస్మా ప్రయోగించాడు వాళ్ళ మీద. ఇతని కర్కసత్వం ఇదా? కనీసం ఇంత చిన్న ఉద్యోగుల పట్ల కూడా కనికరం లేని పాలకుండా మనం ఎంచుకుంది అని చెప్పని ప్రజలు వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం ఎన్డీఏ కూటమిగా ఏర్పడి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి ప్రజల ముందుకు వచ్చి ప్రజలకి ఒక ఛాయిస్గా నిలబడ్డారు. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా సరిగ్గా మొన్న డిసెంబర్ 17వ తారీఖు 5 సంవత్సరాల నాడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పని ఒక ప్రకటన చేశాడు. అసలు ఈ 3 రాజధానులు అనే ప్రస్తావనే ప్రజలకి ఒక రాష్ట్ర రాజధాని పట్ల ఒక అయోమయపు స్థితిని సృష్టించాడు. ఆ 3 రాజధానుల పట్ల నిరసన వ్యక్తం చేస్తే ఆ నిరసనకారుల్ని, రాజధాని రైతుల్ని ప్రభుత్వ పరంగా మోసం చేసింది కాకుండా వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడ్డావు, వాళ్ళ మీద కేసులు పెట్టావు, వాళ్ళ బాత్రూముల మీద డ్రోన్లు వేసావు. ఆఖరికి ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద ప్రకారం వాళ్ళ ఆస్తులు ప్రభుత్వానికి స్వాధీనమైన నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళకి చెల్లించాల్సిన వార్షిక కౌలు కూడా 2023 సంవత్సరానికి 2024 సంవత్సరానికి మే నెలలో చెల్లించాల్సిన వార్షిక కౌలు కూడా వాళ్ళకి చెల్లించకుండా వాళ్ళ జీవనభృతి మీద కూడా దెబ్బకొట్టాం. ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటానే ఉన్నారు. కాబట్టి ఏంటంటే రాజేష్ గారు, ఇక్కడ మీరు కానీ అడుసుమల్లి గారు కానీ అనేక సందర్భాల్లో ఆయన అయితే సింగిల్ డిజిట్కే పరిమితం అన్నాడు. దానికి దగ్గరగా, చాలా దగ్గరగా ఫలితాలు వచ్చాయి. కానీ నేను గమనించినంత మేరకు మీ బోటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప, ఏదో 1-2 సర్వేలు తప్ప ఎవ్వరూ అసలు కూటమికి ఈ స్థాయిలో విజయం వస్తుందని చెప్పేసి ఎవరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు? నేను చాలా సర్వేలు చూశాను, 100, 110, కొంతమంది అయితే మరీ 95, 96 జస్ట్ మ్యాజిక్ ఫిగర్ టచ్ అవుతారేమో, అంతకుమించి పెద్దగా ఏం ఉండదు అనేటి పరిస్థితి ఉంది. ఎందుకని చేయలేకపోయారు అంచనా? నేను గాలివాటంగా చెప్పాల. 2022 సంవత్సరంలోనే ఒక థీరీ అడాప్ట్ చేసుకొని దాని ప్రకారం 2024 ఎన్నికలు అనేది తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షాలుగా పోటీ చేసే పార్టీల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి తక్కువ సీట్లు వస్తాయని చెప్పేవాడిని. సింగిల్ డిజిట్ అనేది శ్రీనివాసరావు గారు కన్ఫర్మ్డ్గా ప్రతిసారి కామెంట్కి చెప్తా ఉండేవారు. కానీ నేను సింగిల్ డిజిట్ అని చెప్పాల. తెలుగుదేశంతో మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్న పార్టీలు అంటే రేపు అప్పటికి మిత్రపక్షాలు ఏ ఉంటే కూడా నాకు తెలియదు. 2022 నాటికి ఈ ఎన్డీఏ కూటమి కూడా అప్పటికి ఏర్పాటు జరగల. వాస్తవంగా ఆ రోజుకి తెలుగుదేశం, జనసేన మధ్య వైరుధ్యాలు కొనసాగుతూ ఉన్నాయి. అటువంటి స్థితిలో నేను చెప్పిన కారణం ఏంటి అంటే 1989లో ఎన్టీ రామారావు గారిని ఓడించడం కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు గారి నాయకత్వ పటిమను, ఆయన సంక్షేమాన్నో, ఆయన అవినీతికి పాల్పడ్డాడు అన్న అంశాన్ని కాకుండా ఆయన కులం అనే దాన్ని ఒక సాఫ్ట్ టార్గెట్గా ఎంచుకొని 1989లో ఎన్టీ రామారావు గారిని ఓడించారు. ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ నమ్మకంతో అయితే ప్రజలు రామారావు గారిని ఓడించి కాంగ్రెస్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా వాళ్ళ అసలు సిసల స్వరూపాన్ని 5 సంవత్సరాలు ప్రదర్శించి 5 సంవత్సరాల్లో 3 ముఖ్యమంత్రులు మార్చి ఒక ముఖ్యమంత్రిని మార్చడం కోసం సృష్టించబడ్డ మత ఘర్షణల్లో వందలాది మందిని హైదరాబాద్లో ఊచకోత కోసి అడ్డగోలు అవినీతికి పాల్పడి హత్యలు, దాడులు, దౌర్జన్యాల సంస్కృతిని కొనసాగించిన పర్యవసానం అదే ప్రజలు 1994లో అప్పటి వరకు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావుని గెలిపించారు. ఎన్టీ రామారావు గారితో పాటు మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలకు 35 సీట్లు వస్తే అప్పటి వరకు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లకు పరిమితమైంది. నేను దీన్ని కేసు రిఫరెన్స్గా చెప్పేవాడిని. 1989లో ఏ ప్రయోగాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ అమలు చేసి ఎన్టీ రామారావు గారిని ఓడించిందో 2019లో జగన్మోహన్ రెడ్డి అదే ప్రయోగంతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయలేదని చెప్పలా, చంద్రబాబు నాయుడు గారు ఉపాధి కల్పన చేయట్లేదని చెప్పలా,
తాను చెప్పింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు తన కుల ప్రయోజనాల కోసమే పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా నిర్మాణం జరుగుతున్న అమరావతి అది కమ్మరావతి. ఆయన 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే అని చెప్పని కులం ప్రాతిపదికగా చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో పలసం చేసే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చెయ్యని అవినీతిని చేసినట్టుగా చిత్రీకరించాడు. ప్రజలని చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మలచగలిగాడు. తన స్థాయిని తాత్కాలికంగా ప్రజల్లో పెంచుకోగలిగాడు. అంటే అసలు సిసలు స్థాయి ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత రావడానికి ఎన్నాళ్ళు పట్టదు. చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గం కోసం పనిచేశాడా లేదనేది ప్రజలకు స్పష్టత రావడానికి ఎన్నాళ్ళు పట్టదు. కాబట్టి 1989 2019లో రిపీట్ అయింది. 1994 కూడా 2024లో పునరావృతం అవడం ఖాయం. కాబట్టి ఆ రోజు కమ్యూనిస్టు పార్టీలకు వచ్చిన స్థాయిలో కాంగ్రెస్కి ఎలా రాలేదో ఈ రోజు తెలుగుదేశంతో అలయన్స్ పార్ట్నర్గా ఉండే పార్టీలకు వచ్చిన స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయి సంఖ్యాబలం కూడా దక్కదు అని చెప్పేవాడిని. ఇవాళ అదే జరిగింది కదా. 29 స్థానాలు తెలుగుదేశం మిత్రపక్షాలకు దక్కితే 11 స్థానాలు వైసీపీకి వచ్చాయి. కాబట్టి అక్కడ అంటే ఏ ఎమోషన్స్ ఆధారంగా 1989లో కాంగ్రెస్ పార్టీ నెగ్గిందో అదే ఎమోషన్స్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి నెగ్గాడు. ఏ విధంగా ప్రజలు రిలీజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీని ఓడించారో అదే విధంగా ప్రజలు రిలీజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం జరిగింది. ఇది నేను ప్రాక్టికల్గా అంతకు ముందు జరిగిన దాన్ని మెన్షన్ చేస్తూ మాట్లాడేవాడిని. కరెక్ట్గా సీట్ల పంపిణీ కానీ లేదంటే ఆఖరి నిమిషంలో కొంత ఎలక్షనీరింగ్లో చిన్న చిన్న లోపాల వల్ల సింగిల్ డిజిట్ రాలేదు కానీ లేదంటే దాదాపుగా వచ్చేవారు. మీరు అన్ని అంచనాలు కరెక్ట్గానే జరిగాయి. జూన్ 4న ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు సెకండ్ పార్ట్లోకి వద్దాము. సెకండ్ పార్ట్ కన్నా ముందు జస్ట్ ఒకటి చెప్పొదిలేస్తానండి. నాకు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా జరుగుద్దని అనిపించిందంటే, అంటే ఈయన అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన ప్రజాభీతి కూలగొట్టాడు కదా. అది చూసిన తర్వాత నాకు ఒక మిత్రుడు ఉన్నాడు రాజమండ్రిలో. ఆయన ఓడిపోయాడు జనసేన తరపు నుంచి. ఆయన ఓడిపోయాడు కదా, మన మిత్రుడు కదా, ఒకసారి పరామర్శ కింద వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు కొంచెం బాధపడతారు ఉన్నారు. డెఫినెట్గా ఓటమి పాలైన వాళ్ళు బాధపడతారు కదా. నిజంగా యువకుడు మంచి డెఫినెట్గా చట్టసభలో ఉండాల్సినాడు. ఆయనకు బోర్డైన ఆఫర్లు వస్తారు వైసీపీ నుంచి. వాళ్ళకి ఓడిపోయినా కానీ అతను గుర్తించారు వాళ్ళంతా. తిరిగి రమ్మంటే నేను ఒకే మాట చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆలోచన మార్చుకోకుండా, అంటే నా వల్ల అతను అలా ఉన్నాడని కాదు కానీ మనం తోచింది చెప్పాను. భవిష్యత్తులో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని నేను 2019 ఆగస్టులోనే చెప్పాను. అంటే డెఫినెట్గా ఈ అరాచకాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళందరూ కూడా చేతులు కలుపుతారు డెఫినెట్గా. అతను వ్యవహారం చాలా దారుణంగా ఉండబోతుందని నేను ఊహించాను ప్రజావేదిక తర్వాత. ఎందుకంటే అతను మోడస్ ఆపరేండి ఎలా ఉండబోతుంది అనేది కొంచెం అంచనా వేయగలిగాను. అంటే ఒక్కోసారి అంచనాలు తప్పొచ్చు కానీ మన అంచనాలు కరెక్ట్ అవ్వడం అనేటువంటిది కొంచెం తృప్తి కలిగించే విషయం. ఇక 24 జూన్ 4వ తారీఖు ఫలితాలు వెలువడిన తర్వాత ఫలితాలు ఎంత ఆనందం కలిగించినాయో, సంతోషం కలిగించినాయో, ప్రమాణ స్వీకారానికి నేను, రాజేష్ గారు, ఇంకా మన మిత్రులు అంకమరావు గారు అంతా వెళ్దాము. ఆ ప్రమాణ స్వీకారానికి ఒక ఉద్వేగభరితమైన మూమెంట్. అంటే మామూలుగా మన ఇంట్లో కూర్చుని టీవీలో కూర్చుని కూడా చూడొచ్చు, కానీ ఆ క్షణాలని ఫిజికల్గా ఆ ప్రాంగణం నుంచి షేర్ చేసుకుందాం, మన మిత్రులందరూ కలుస్తారు కదా అనే ఉద్దేశంతో వెళ్ళాం. నేను అంకమరావు వెళ్ళాం. అంటే విచిత్రం ఏంటంటే మమ్మల్ని ఎవరో కూడా ఈ పార్టీ కోసం మాట్లాడుతున్నామని ప్రజలందరూ ఓన్ చేసుకున్నారు. వాళ్ళ పార్టీ కోసం మాట్లాడుతున్నాం, తెలుగుదేశం శ్రేణులు ఓన్ చేసుకున్నారు. మాకు ఏ పార్టీ ముసుగు లేకపోయినా రాష్ట్ర ప్రేమికులుగా, ఇంకో రకంగా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్, సిబిఎన్ ఇంట్రెస్ట్. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఇందాక ఈయన అన్నట్టుగా చంద్రబాబు గారు, పవన్ గారు చంద్రపవనం వీస్తే బాగుంటుంది, చల్లగా ఉంటుంది, ఉక్కుపోత నుంచి బయటపడతారు వీళ్ళందరూ. చంద్రపవనం అనేటువంటిది వీళ్ళకి అత్యవసరం అనేటువంటి భావన ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలవటం అనేటువంటి శుభసూచకం. అలాగే విజయం సాధించారు. మేము వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వన్ సైడ్గానే మద్దతు ఇచ్చాం, మాట్లాడుతూ వచ్చాం. మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారా అని ఎవడన్నా అంటే దానికి ఏం చేయలేం, కానీ స్టేట్ ఇంట్రెస్ట్తో మాట్లాడాం. మాకు
చివుక్కుమన్నది ఏంటంటే ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి కాబట్టి ఆ సింహావలోకంలో తీపి గుర్తులు, సంతోషం, ఆనంద బాష్పాలు రాల్చింది చెప్పుకోవడంతో పాటు ప్రమాణ స్వీకారానికి మాతో పరిచయం ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరికి కూడా మేము గుర్తురాలి. మీరు భలే మాట్లాడుతున్నారండి అని చెప్పి ఫోన్ గట్ట చేసేవాళ్ళు కానీ, మీరు చాలా బాగా మాట్లాడతారని ప్రోత్సహించేవాళ్ళు కానీ, మాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు కానీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి కదా, మీరు ఇవ్వకపోతే మేము మాట్లాడుతాం. ఇలాంటివన్నీ చూసిన తర్వాత మాకు తెలియదు నిజంగానే. అవన్నీ కొంచెం ఎదరు కూర్చొని ఇస్తారో స్పెషల్ పాసులు ఉంటాయని నిజంగా తెలియదు. ఏదో పాసులు పాడేసారు మాకు, అవి పట్టుకెళ్ళాం. ఈయన బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. ఆపరేషన్ ఇటు బైపాస్ సర్జరీ చేయించుకుని కనీసం 6 నెలల్లో మంచం దెక్కకుండా ఉండాలన్న పరిస్థితిలో కూడా 40 రోజుల్లో బయటకు వచ్చేసాడు ఆయన. అప్పట్లో ఆయన బండి తోలకూడదు, నేను కూడా ఎక్కించుకుని మేము ఇద్దరమే తిరిగిపోయాడు. అటాచ్మెంట్ నేను ఒక్కగానో కొడుకుని, మా తల్లిదండ్రులు నాకు తమ్ముడు కానీ చెల్లి కానీ లేరు. ఒక కన్ను కాదు, ఒక బిడ్డ కాదు అంటారు. ఆ పరిస్థితి నాది. ఈయన సోదర సమానుడిగా ఉండేవాడు, మీ అందరం కలిసి తిరిగేవాళ్ళు. అలాగా మరి ఈయన అంత దూరం నడవగలడా గన్నవరం నుంచి? మాకు పోలీసు వాళ్ళు ఆపితే తొంతామని చెప్పాం, వాడు ఎవడైనా కానీ. అలా బెదిరించి భయపెట్టి కొంత ముందుకు వచ్చాం మేము. కానీ తర్వాత ఇంకా ముందుకెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే సార్ మీరు లేదండి, మీరు సహకరించండి అంటే అక్కడ దిగి నడిచి వెళ్ళాం. వెహికల్ పాస్ లేదు. ఇలాంటిది నిజంగానే మాకు చివుక్కుమనే చేదు అనుభవం ఇది. ఎందుకంటే చివుక్కుమని లాగా మా కళ్ళ ముందు అన్ని వెహికల్స్ పాసులతో వెళ్ళిపోతూ ఉన్నాయి. మేము గన్నవరం నుంచి ఆ ప్రాంగణం వరకు 3.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాం. ఇది చెప్పాలి పార్టీ. ఒకవేళ మీ వీడియో కానీ చూస్తే ఇది నీకు చాలా అవమానంగా ఫీల్ అయ్యాం. అయినా సరే కడుపు చించుకుంటే కాళ్ళమే పడుతుంది, మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారా అంటారా అని చెప్పేసి ఆ దారిలో వెళ్తున్న ప్రజలందరూ మమ్మల్ని చూసి ఆగి పలకరిస్తా ఉన్నారు. అది మాకు ఒక డ్యూటీలో ఉన్న పోలీసులు పలకరిస్తా ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా మాట్లాడారండి మీరు, మీ మాటలు మాకు ఉత్తేజాన్ని ఇచ్చినాయి, మీ మాటలు మాలో స్ఫూర్తి నింపాయని చెప్తా ఉన్నారు. ఇంకొక ఆయనకి కార్ పాస్ ఉంది, AAA పాస్ ఉంది. AAA పాస్ ఉంటుందని నిజంగా నాకు తెలియదు. ఆయన ఆగిపోయి ఆయన దిగిపోయి రవి గారిని మా ఇద్దరికి మీరు వెళ్ళండి సార్, నేను మామూలుగా వెళ్తాను, మీరు వెళ్ళండి సార్ అన్నాడు. వద్దండి మీరు వెళ్ళండి అని చెప్పి మేము మాకు ఏదైతే కేటాయించారో అది దాంట్లో పోయాం. ఇది మాకు ఎందుకు అనిపించిందంటే ఇది ఖచ్చితంగా పార్టీ దీనికి ఒక విభాగం ఉండాలి. ఓకే, వాళ్ళు అధినాయకులకి డెఫినెట్గా తీరిక ఉండదు, వాళ్ళు ఎన్నాటి మీద దృష్టి పెట్టే అవకాశం ఉండదు, మనం అడగడం కూడా సంబంధం కాదు. ఆ పక్కన ఉన్న బోగ్గాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు కదా చూడాలి. ఎందుకంటే మేము మోసిన పాలకెళ్ళి కూర్చున్నారు కదండి. అలాంటి వాళ్ళు లక్షలాది కోట్లాది మంది చేస్తే కదా వాళ్ళకి ఆ నాయకుడి పక్కనే అవకాశం దొరికింది కదా వాళ్ళకి. ఈ వ్యవహారం చూసి వాళ్ళందరికీ అక్కడికి వెళ్ళి మేము ఆ గ్యాలరీలో కూర్చున్న తర్వాత స్క్రీన్ మీద ఆ AAAలో కూర్చున్న వాళ్ళు కనిపిస్తుంటారు కదా, వాళ్ళని చూస్తే మాకు అనిపించేది మేము ఇచ్చిన కంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళు చేసింది ఏంటి, వాళ్ళకి అక్కడ అవకాశం దక్కటం ఏంటి, మేము 3.5 కిలోమీటర్లు వెహికల్ పాస్ కూడా లేకుండా నడుచుకుంటూ వచ్చి ఈ గ్యాలరీలో కూర్చోవటం ఏంటి, ఇది మాకు అవమానం కదా అనిపించింది. అయితే మళ్ళీ మేము ఏమనుకున్నాం అంటే మన స్టేట్ ఇంట్రెస్ట్ తోటి కదా ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు, చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా తీసుకోవాలి, దూషణం పోషణ తిరస్కారాలకి మానాభిమానాలనే మనం అది పట్టించుకోకూడదు అని మూసుకుని జాగ్రత్తగా ఆ క్షణాలను మిస్ అవ్వకూడదని ఆనందించి వచ్చేసాం. అంతే, ఆ క్షణం నుంచి అది వదిలేసాం. మళ్ళీ తిరిగి మా పని మేమేం చెప్పదలుచుకున్నాం అందులో అరమరికలు లేకుండా సస్పెషన్ లేకుండా. నేను మొదటి నుంచి ఒక ప్లాన్డ్ స్క్రిప్టెడ్ ఎప్పుడు ఉండదండి. నాకు ఏమనిపిస్తే అది చెప్తాను, అంతే. నాకేమనిపిస్తే అది మాట్లాడతాను. అది ఒక్కొక్కసారి నేను కొంత కఠినంగా కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే దాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోని వాళ్ళు అర్థం చేసుకోలేరు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మీరు జూన్ ఫలితాల తర్వాత సెకండ్ పార్ట్లో చెప్తున్నప్పుడు డెఫినెట్గా ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే వాళ్ళు సంక్షేమ కార్యక్రమాల్లో కొన్ని ఇంకా అమ్మక వందనం ఇలాంటివి ఉన్నాయి కదా, ఈ ఆర్టీసీ బస్సు అది కూడా త్వరలో ఉగాది అంటున్నారు. డెఫినెట్గా చేస్తారు. అన్నీ ఒకేసారి గంపతో తెచ్చి వెళ్ళిపోయారు కదా, నిమ్మకాయల కొట్లో నిమ్మకాయలాగానే ఒకటొకటి. ఎందుకంటే అతను చేసిన విధ్వంసం, ఆర్థిక దోపిడీ
డబ్బు లేకుండా మొత్తం అంతా ఆడింట్లో పట్టుకుపోడు కదా. ఇప్పుడు ఇక్కడ మేమేం కోరుతున్నామంటే మీరు ఇబ్బంది పడకండి, ఆ దొంగల దగ్గర డబ్బు రికవరీ చేయండి అని చెప్తాం. అక్కడ అందరి దగ్గర ఒక్కొక్కడిని పట్టుకుని ఆ ఆస్తి అంతా అటాచ్ చేసేసి అందాక మేము వాడుకుంటామని ఖజానాకి జమ చేసేసుకోమని చెప్పి ఇది ఆచరణ సాధ్యం కాదే మరిపెత్తి. కానీ తలుచుకుంటే మనసుంటే మార్గం ఉంటుంది, ఏ రకంగా రికవరీ చేసుకోవచ్చు. ఇప్పుడు పేరు నాని ఉన్నట్టు అతను బియ్యం పొలగొట్టేశారు వాళ్ళందరూ. అతను చరిత్ర తీయండి, ఏసీబీని వదలండి అతను కదా. మొత్తం అతను 2014కి 24కి ఎంత సంపాదించాడు చూడండి. మొత్తం లాగేసి ఖజానాకి అమ్మేసేయండి. తల్లికి మందనం ఇస్తారా, అమ్మకి మందనం ఇస్తారా, లేకపోతే ఇంటికో 10,000 పంపిస్తారు, పంపేయండి. ఇప్పుడు ఇక్కడ మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీని అతన్ని ఏ రకంగా ఓడించి బయటకు పంపించారు ప్రజలు, మాలాంటి వాళ్ళు కానీ టీడీపీ కేడర్ కానీ జనసేన కేడర్ కానీ వాళ్ళు కూడా ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలి. వాళ్ళు 6 నెలలు కదా అయింది, కనీసం 2 సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలన చూసిన తర్వాత బాగోలేదనుకోండి, ఖచ్చితంగా మేమే మాట్లాడతాం. వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆయన ఏం తప్పు చేసాడు? చంద్రబాబు నాయుడు గారు అమరావతిని వదిలేసాడా? రావడం జంగిల్ క్లియరెన్స్ చేసాడు కదా. అందుకు పెద్ద లాంగ్ బోట్ పాములు గట్ట దొరికేసి ఎందులో జగన్మోహన్ రెడ్డి పెంచాడు, కోళ్ల ఫారం పెంచినట్టు పాములు పెంచాడు అక్కడ అమరావతిలో ఉన్నది. పోలవరాన్ని గురించి మొదలుపెట్టారా? పెట్టుబడులు తీసుకొస్తున్నారా? ఇప్పుడు మళ్ళీ నదుల అనుసంధానం కార్యక్రమం మొదలుపెట్టిండు ఆయన. ఇలాగా ఆయన ఏమి తను విశ్రాంతి తీసుకోవడం రిలాక్స్ అయిపోయి గెలిచాం కదా వెళ్తా మన పర్యటన ఏమి ఉండలేదు ఆయన. అంటే డెఫినెట్గా ప్రభుత్వం అన్న తర్వాత కొత్త పార్టీ ఏర్పడిన తర్వాత ఆశావాహులు ఎక్కువ ఉంటారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వని వాళ్ళు ఉంటారు. మేము చూడండి, మాకు కనీసం వాళ్ళు ఇన్విటేషన్ పంపలేదురా బాబు మాకు అని మాకు బాధ ఉంది కదా. డెఫినెట్గా బాధ ఉంది ఆ విషయంలో. కనీసం కూర్చోబడి కాఫీ కూడా తాగలేదు. మనతో అందరూ ఒకసారి మీటింగ్ పెట్టి మీరు భలే పని చేశారండి బాబు, బాబాయ్ థ్యాంక్స్ అంటారేమో అని చూసాం. ఆ మాట అనలేదు. అది కొంచెం డెఫినెట్గా ఉంటుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆకులు ఎత్తినట్టు ఉన్నంత పరిస్థితి అనిపించింది. పోలే అది ఇప్పుడు మనం ఇష్టపడి చేసాం కాబట్టి రోకుంటే రోకల పడిని కరకరించమంటారు. అలాగా ఆ రోకున్నవాడు ఏం చేసినా కానీ సంతోషంగానే ఉంటుంది. అర్థమైందండి? కాబట్టి ఈ విషయంలో మరీ అంత అసంతృప్తికి వెళ్ళిపోయి కఠిన పదజాలంతో వ్యక్తిత్వ హననాలు చేయటం మానుకోవాలి. టీడీపీ క్యాడర్ కానీ వాళ్ళ సానుభూతి పనులు కానీ మరీ అంత ఉపద్రవం ఏమి వచ్చి పడిపోలేదు. వీళ్ళు ప్రభుత్వంలో అరాచకం లేదు, మెయిన్ రిలాక్సేషన్ ఉంది కదా. నువ్వు గుడ్ల మీద చేసి పడుకుంటున్నావు, మీ భూములు వాల్యూ పెరిగింది, మీ భూములు మీకే ఉంటాయి అనేటువంటి బాధ. అంతకన్నా ఏం కావాలండి? మీ ఇంట్లో మీరు ఉండొచ్చు. మళ్ళీ అతను వచ్చి ఉంటే ఏమయ్యేది? మీ ఇంట్లో మీరు ఉండలేరు. ఇంకోటి వచ్చి కూర్చుంటాడు, రెడ్డి గారు వచ్చి కూర్చుంటాడు పెద్ద పెద్ద మీసాలు వేసుకుని. నేను అంటున్నాడుగా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఏమన్నాడు? ఆవిడ ఎంపీడీ ఎర్రగొట్టేస్తే ఆడమే చర్యలు తీసుకుంటే నువ్వు మా మీద దాడి అంటున్నాడు. అలా ఉంటే వాళ్ళు ఎవరాలు మీకు ఇంకా చాలా దారుణంగా ఉండి వాళ్ళు మాత్రం పంచులు కట్టుకుని పైకి ఎక్కట్టేసుకుని సీతనారం రాజమండ్రి గోదావరి గట్టు మీద తిరిగేసి ఇసుక వేసుకోవచ్చు. ఈ అన్యాయం జరిగింది, దుర్మార్గం జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్కి వెళ్తే బాధ వచ్చేసింది వాళ్ళకి. ఇలాంటివన్నీ ఎదుర్కోకుండా ఉండాలి. మనం పూర్తిగా ఈ ప్రభుత్వం సహకరించాలి. ఆ పేడ చీడ, ఆ కీడు, ఆ దెయ్యం, ఆ భూతం, ఆ పిశాచం ఇంకా ఎక్కడ తిరుగుతూ ఉంది. దాన్ని అరుంధతి సినిమాలో పశుపతిని సమాజ్ చేసినట్టు కాదు. అలా చేస్తే మళ్ళీ ఏదో పిచ్చోడు వచ్చి పాల్గొట్టేసి దాన్ని తీసుకొచ్చేస్తారు ఇతరులకి. దాన్ని పూర్తిగా భూస్థాపితమైనా చేయాలా, సముద్రంలో సీలే సీతలో సముద్రంలో పడాలి దయ్యాన్ని. అంటే రాజకీయాల్లో అతను ఉండకుండా చేయాలా. ఇంకో దేశం పారిపోతాను వెళ్ళిపోరా బాబుని వదిలేయాలి, అంతేగాని ఇక్కడే పట్టి ఉండించాలి అని అనకూడదు. మనం తెలుసా మీకు? అతను ఇక్కడే ఉండాలి, అతను ఏదో ఎలా చేయాలని అనుకోకూడదు. వాళ్ళు వెళ్ళిపోతున్నాడు కూడా పోరే వాళ్ళు, పాము వెళ్ళిపోతుంటే పోరే వల్ల. అలాంటి పరిస్థితుల్లో మనం చాలా భద్రంగా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆ పదవుల్లో ఉన్న వాళ్ళకి ఎలాగైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం గెలిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరి మీద ఉంది. మీరే ఉంటారు రాజేష్ గారు. సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఇవాళ హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే అయినా, కర్ణాటక నుంచి ఆంధ్ర హైవేలైనా, తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే రహదారులు మొత్తం కూడా లక్షలాది మంది జనంతో కిక్కిరిసిపోయి ఆంధ్రప్రదేశ్లోకి ఓటర్లు రావడం జరిగింది. విదేశాల నుంచి కూడా ఒక ఓటు వేయడానికి లక్షల ఖర్చు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లోకి ఓటర్ రావడం జరిగింది. సహజంగా మనకి ఎన్నికల ప్రక్రియ అనగానే ఓటర్కి డబ్బులు ఇస్తారు అనుకుంటారు. కానీ ఈ ఎన్నికల్లో ఒక ఓటు వినియోగించుకోవడానికి ₹1000 ఖర్చు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఓటేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని అంతగా ప్రజలు తహతలాటానికి దారితీసిన ప్రత్యేక పరిస్థితి ఏంటి అంటే,
అతి కీలకంగా ఓటర్ను భయపెట్టింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక పెనుబోతం తమ వ్యక్తిగత ఆస్తుల్ని మింగేస్తుంది అని చెప్పని ఒక భయంతో ఓటర్ ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులెత్తాడు. అవును. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేసింది కదా. అవును. ప్రజలకి అతి అంటే వెన్నులో వణుకు పుట్టించిన అతి పెద్ద భయాన్ని దూరం చేయగలిగింది కదా. అదే సందర్భంలో అమరావతిలో ఇందాక శ్రీనివాసరావు గారు ప్రస్తావించినట్టుగానే 5 సంవత్సరాల పాటు కొనసాగించిన విధ్వంసం నుంచి ఇవాళ బయటపడి చెట్టడుగులుగా మారిన అమరావతి ఇవాళ మళ్ళీ తిరిగి వెలుగులు తీసుగా రేపు రాబోతున్న నెలలో కొన్ని వేల కోట్ల రూపాయల పనులు పునఃప్రారంభం కాబోతూ ఉన్నాయి. కొన్ని వేల మంది భవన నిర్మాణ కార్మికులు మళ్ళీ ఒక పండగ వాతావరణంలో అమరావతిలో పనులు పునరుద్ధరించడానికి మార్గం సుగమమవుతూ ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా పారిశ్రామిక పెట్టుబడులు మళ్ళీ వరదలాగా వచ్చి పడతా ఉన్నాయి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో ప్రయాణం అంటే ప్రాణాంతకంగా మారిన రోడ్లు ఈ ఒక పండగ వాతావరణంలో అక్టోబర్ నెల నుంచి మొదలుపెట్టి గుంతలు లేని రోడ్లు ఉండాలి అని చెప్పని ఒక లక్ష్యంతో ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతోటి మరమ్మతులు ప్రారంభించి పూర్తి చేస్తూ ఉంది. అక్టోబర్ నెలలో పల్లె పండుగ అని చెప్పి 4,500 కోట్ల రూపాయలతోటి గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా 30,000 పనులు మొదలుపెట్టారు. అలాగే ప్రభుత్వం తాను వాగ్దానం చేసిన పెన్షన్ పెంపుని తను ప్రభుత్వంలోకి వచ్చిన 19 రోజుల్లో జూలై 1 నుంచి పెన్షన్ పెంపుని అమలు చేశారు. అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఆలయాల్లో పూజలు చేసే పూజారులకి వాళ్ళ గౌరవ వేతనం పెంచారు. పూజ ఖర్చుల కోసం ఇచ్చే అమౌంట్ పెంచారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా దాకా ఏ ప్రాంతంలో చూసుకున్నా ఆస్తుల విలువ పెరిగింది ఇవాళ. అంటే ప్రభుత్వం అభివృద్ధి తీసుకు అడుగులేస్తూ ఉంది. దానికి స్పందించి సమాజం కూడా స్పందిస్తూ ఉంది. ప్రభుత్వం తాను వాగ్దానం చేసిన ప్రకారం ఉచిత ఇసుక అమలు చేస్తూ ఉంది. శాంతి భద్రతలు కాపాడబడతా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ప్రతి కుటుంబానికి వాళ్ళ సోషల్ మీడియాలో అకౌంట్లు ఉంటా ఉన్నాయి. గతంలో సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయాలి అని అంటే ఒక బూతు పంచాంగం చూడాల్సి వస్తూ ఉండేది. కుసంస్కారపు భాష, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలతోటి చెలరేగిన సంస్కృతి చలమణవుతూ ఉండేది. ఇదేంటిరా ఇటువంటి భాష చదవటానిక మనం చదువుకుంది, మనం సోషల్ మీడియా అకౌంట్లు మెయింటైన్ చేస్తుంది అని అనిపించేది. అటువంటి స్థితి నుంచి వాళ్ళ బడిత పూజ, సామధాన దండోపాయాల్లో బొజ్జగిచ్చి చెప్పారు, అరే ఇటు బాబు ఇటువంటి భాష వాడకండి అని చెప్పని బెదిరించి చూశారు. చివరికి బడిత పూజ అన్నిటినీ దారికి తీసుకొచ్చింది. ఇవాళ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అసలు ఆ జుగుసాకరమైన భాష కనిపించకుండా పోతుంది. వాళ్ళ రాజకీయాల్లో విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వంలో లోపాలుంటే ఎత్తి చూపొచ్చు. ఆ హక్కు ప్రజలకు ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరం కాదు, కానీ ఆ ప్రశ్నించడంలో సంస్కారపు స్థాయి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పట్ల ఆ ప్రభుత్వంలో ఉన్న లోపాలని మేము కూడా కొన్ని వేల చర్చల్లో పాల్గొన్నాం. మా ఇద్దరివి కలిపితే ఒక 15,000 వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో. శాటిలైట్ ఛానల్స్లో పార్టిసిపేట్ చేసిన డిబేట్లు కాక కొన్ని వందల శాటిలైట్ ఛానల్స్ చర్చల్లో పాల్గొన్నాం. ఎప్పుడు పరిద్దాటి మాట్లాడలేదే. ఒక్క పరుష పదజాలం కూడా, నువ్వు అనే పదం వాడటం కూడా చాలా తక్కువే. పాలకుడిని పాలకుడిగానే గౌరవించి మాట్లాడామే. అదే సందర్భంలో కొన్ని వందల లోపాలను ఎత్తి చూపామే. మరి వైసీపీ పార్టీ ఆ విధానాన్ని ఎందుకు అవలంబించదు? 100కి 100 రూపాయలు వాళ్ళ ఒక ప్రక్షాళన తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ ఇంకా అసంతృప్తి దేనికంటారు? ఇప్పుడు కొత్తగా సిఎస్ విజయానంద్ ఆయన నియామకం మీద కూడా పెద్ద ఎత్తున రచ్చరభస. వ్యవసాయ శాఖలు ఇంకా వాళ్లే ఉన్నారని, రెవెన్యూ శాఖలు ఇంకా వాళ్లే ఉన్నారని, గనుల శాఖలు ఇంకా వాళ్లే ఉన్నారని, మద్యం వ్యవహారాల్లో కూడా ఇంకా వాళ్లే ఉన్నారని, అసలు షిరిడీ షాయి కంపెనీకి పెద్ద ఎత్తున ఇంకా వీళ్ళ దాంట్లో కూడా పోషణ జరుగుతోంది అని చెప్పేసి కూడా స్టిల్ వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టే మాకు కనిపిస్తోందని చెప్పేసి ఎన్నికల ముందు సమర్థించిన తెలుగుదేశం
అంటే మొత్తంగా చెప్పలేం కానివ్వండి, మెజారిటీ వర్గాలు కొంత అసంతృప్తి వెళ్ళగక్కుతున్నాయి. ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే అధికార వ్యవస్థ ఉంది, వైసీపీ ప్రభుత్వంలో ఇదే అధికార వ్యవస్థ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అదే అధికార వ్యవస్థతో పనిచేయించుకోవాలి. ఓవర్ నైట్ కొత్త అధికార వ్యవస్థ పుట్టుకురాదు. అదే అధికారులు పాలకుడు వాళ్ళతో ఏ విధంగా పని చేయించుకున్నాడు, ఏం పని చేయించుకున్నాడు అన్న ప్రాతిపదిక మీదే ఆ ప్రభుత్వాల పనితీరు ఆధారపడి ఉంటుంది. ఇదే అధికార వ్యవస్థ 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో కూడా పనిచేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఇదే అధికార వ్యవస్థ పనిచేయాలి. కొన్ని అంశాలని నారా లోకేష్ గారితో నేను, శ్రీనివాసరావు గారు, అంకమ్మ చౌదరి గారు మాకు ఒక హాఫ్ అన్ అవర్ ఇంటరాక్షన్ జరిగింది. సూటిగా స్పష్టంగా మేము ప్రశ్నలు సంధించాం. ఆ రోజు ఆయన ఇచ్చిన వివరణ కూడా ఏంటి అంటే, చాలామంది అధికారులకు పోస్టింగ్స్ ఇవ్వలేదు. అదే సందర్భంలో ఇంతకన్నా మనకు ఆప్షన్ కూడా లేదు, ఇదే అధికార వ్యవస్థని మనకు అనుకూలంగా పని చేయించుకోవటం తప్ప కొత్త అధికార వ్యవస్థ పుట్టుకు రాదు. మన రాష్ట్రానికి కేటాయించబడ్డ అధికారుల్లోనే వాళ్ళని నయానా భయానో మందలించో సర్ది చెప్పో మా విధానాలు ఇవి, దీనికి అనుకూలంగా మీరు పని చేయాల్సిందే అని చెప్పని పని చేయించుకోవడంలో మన నాయకత్వం ఉంటుంది, మన నాయకత్వ దక్షత ఉంటుంది. అతను తప్పు చేయించుకున్నాడు వాళ్ళతో, అదే అధికారులతోటి మనం కూడా ఈ మొత్తాన్ని అధికారులను తీసేసి కొత్త అధికారులను ఇప్పటికిప్పుడు నియామకం చేసుకోవడం సాధ్యమేనా? అప్పుడెప్పుడో జయలలిత గారు 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఒకసారిగా ఒక కలంపోటుతో తీసేసింది. కానీ మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు ఆదేశాలతోటి వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి మొత్తం అధికార వ్యవస్థని తొలగించేసి కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటారు వాళ్ళని. వాళ్ళు శాశ్వత ఉద్యోగులు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అయితే పోనీ తొలగించవచ్చు అనుకోవచ్చు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధాన నిర్ణయాలు తీసుకోవడంలో ఉండరు. కొంత అసంతృప్తులు ఉన్నాయి, కానీ కాలక్రమంగా సర్దుబాటు అవుతాయి. అంటే ప్రధానంగా ఉన్న అసంతృప్తులు ఏంటి అంటే, కొడాల నాని స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, వల్లభనేని వంశీ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, వీళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని చెప్పని. ఎస్, తిరుగుతున్నది వాస్తవమే. ప్రతి నిర్ణయాన్ని ప్రభుత్వ పరంగానే అమలు చేయాలా? ఇవాళ కొడాల నాని వాడిన భాష వల్ల ప్రజలకి మనోభావాలు గాయపడ్డది వాస్తవం. కొడాల నాని వ్యవహార శైలి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది కాబట్టి 4 సార్లు గెలిపించిన గుడివాడ ప్రజలు ఈసారి 53,000 ఓట్లతోటి ఓడించారు. ప్రజలేం చేయాలో ప్రజలు చేశారు. కొడాల నాని ఒకనాడు వాడిన భాష ఇవాళ వాడే ధైర్యం అతను చేయలేడు. ఇవాళ తుప్పు నాయుడు పప్పు నాయుడు అన్న కొడాల నానియే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని, రజనీకాంత్ గారిని కూడా చీకేసిన తాటి గింజలు అన్న కొడాల నాని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు. ఆ కంపల్షన్ ప్రజలు క్రియేట్ చేశారు. ఏదేమైనా సరే ఈ అసంతృప్తులు వీటి స్థాయిని దాటి ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో మేళవించి పనిచేస్తూ ఉంది. ప్రజలు కోరుకున్న శాంతి భద్రతలు కాపాడబడతా ఉన్నాయి. కొన్ని సెలెక్టివ్ పాకెట్స్లో కొన్ని సెలెక్టివ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సమాజం అన్నాక ఓవర్ నైట్ మొత్తం పరివర్తన అనేది అసాధ్యం. ఇవాళ సుదర్శన్ రెడ్డి లాంటి ఒక బరితెగించిన ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్గా ఉన్న ఒక చదువుకున్న మూర్ఖుడు జవహర్ బాబు గారు అనే ఒక ఎండిఓ గారిని ఆయన కార్యాలయంలో పట్టుకొని దండించాడు. కానీ ప్రభుత్వం స్పందించింది చాలా వేగంగా. కొండారెడ్డి గారని ఒక సిఐ అంత బరితెగించిన సుదర్శన్ రెడ్డిని కాలరు పుచ్చుకొని నడిరోడ్డు మీద లాక్కెళ్ళాడు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అది. ఇవాళ ఇష్టరీతిన చెలరేగిపోయి జుగుసాకరమైన పదజాలంతో విరుచుకుపడిన బోరుగడ్డ అనిలు ఏ పరిస్థితిలో ఉన్నాడు ఇవాళ? అంటే కొన్ని మనం మీడియాలో బహిర్గత పరచలేం, కానీ అంతర్గతంగా ఏం జరిగిందనేది మాకు ఒక ప్రత్యక్ష అనుభవం ఉంది. కొన్ని మనం రివీల్ చేయలేం. నందిగం సురేష్, జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్, ఒకనాడు ఊహించామా వీళ్ళ మీద కేసులు నమోదైతే వీళ్ళు జైలుకి వెళ్తారు అని చెప్పని? పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇటువంటి వాళ్ళు సస్పెండ్ అయ్యి కేసులు పాలవుతారని చెప్పని మనం ఊహించామా? ఇవాళ వాళ్ళు సాగించిన జులుం, వాళ్ళు ప్రదర్శించిన అధికార దర్పం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు,
ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా ప్రతి జిల్లాలో కీలకమైన నాయకులందరినీ అరెస్టులు చేశారు. అంతిమంగా ఏం సాధించారు? వాళ్ళు ఈ తప్పు చేశారనే ఒక్క సాక్ష్యాధారాన్ని కోర్టుకు సబ్మిట్ చేయగలిగారా? తప్పుడు కేసులతోటి తప్పుడు విధానాలను అరెస్టులు చేసి వేధింపులకు గురి చేసి జైలు పాలు చేశాడు. దాని పర్యవసానం అతి ఖరీదైన మూల్యం అతను చెల్లించాడు. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే సాక్ష్యాధారాలు సేకరించకుండా అదే విధమైన ఉత్సాహాన్ని ప్రదర్శించి అదే విధంగా అరెస్టులు చేసి జైలు పాలు చేస్తే వీళ్ళు కూడా అదే విధంగా ప్రజల్లో పలచనే అవుతారు. జగన్మోహన్ రెడ్డికి అంతిమంగా ప్రజలే గతి పట్టించారో రేపు అదే గతి పట్టించుకోవడానికి వీళ్ళు సిద్ధపడాలి. అది కాదు లక్ష్యం. ఖచ్చితంగా చాలా తప్పులు జరిగినాయి. ఎలా అయితే రాజుని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేస్తే కనీసం ఒక్కరి నుంచి కూడా సానుభూతి అతని పట్ల వ్యక్తం కాలేదో, నా కులం ఇది అని చెప్పని జోగి రమేష్ రోడ్డుకి కులం గురించి ప్రస్తావించుకున్నా కూడా ప్రజల నుంచి సానుభూతి వ్యక్తం కాలేదో, అదేవిధంగా చాలామంది మీద సాక్ష్యాధారాలతోటి ఇవాళ ఛార్జెస్ ఫ్రేమ్ అవుతూ ఉన్నాయి. పేర్ని నాని ఎంతగా చెలరేగిపోయి ఎన్ని విమర్శలు చేశాడు. అరే పవన్ నాయుడు అన్నాడు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని, చెప్పు తీసి చూపించాడు మీడియాలో. ఇవాళ అదే పేరుని నాని అయ్యా బాబు అని చెప్పని నా పెళ్ళాంజోలికి రావద్దు అని చెప్పని బతిమలాడుకుంటున్నాడు. నేను తప్పు చేశా అని చెప్పని 1,72,00,000 రూపాయలు డీడీ తీసి ప్రభుత్వానికి చెల్లించాడు ఆల్రెడీ. ఈ పరిస్థితి ఒకనాడు ఊహించగలిగామో? వాళ్ళు ప్రదర్శించిన దర్పం, వాళ్ళ అధికార మదం చూసిన రోజుల్లో ఇవాళ ఒక కంపల్షన్ క్రియేట్ అయ్యి ఉంది. పిన్నెల్లి వెంకటరామరెడ్డి పరారీలో ఉన్నాడు, వాసుదేవరెడ్డి పరారీలో ఉన్నాడు, గౌతమ్ రెడ్డి పరారీలో ఉన్నాడు. ఖచ్చితంగా దొరుకుతారు. ఎన్నాళ్ళలో పరారీలో ఉండలేరు. రామ్ గోపాల్ వర్మ 1,50,00,000 రూపాయలు ఫైబర్ నెట్ నుంచి తీసుకున్న డబ్బు మళ్ళీ తిరిగి కట్టకపోతే నేను కేసు పెట్టి లోపలేస్తామని చెప్పని బహిరంగంగా ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్తూ ఉన్నాయి. చెల్లిస్తాడా లేదు కేసును ఎదుర్కొంటాడా అనేది వాళ్ళు అతని ముందున్న ఛాయిస్. అదే రామ్ గోపాల్ వర్మ గతంలో ఎలా వ్యవహరించాడు? నేను ఇంతే, నా ఇష్టం అన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని వాళ్ళ తలల్ని పశువులకు మార్పింగ్ చేసి ప్రచారం చేశాడు. ఇవాళ నన్ను అరెస్ట్ చేస్తే నా మీద కస్టోడియల్ టార్చర్కి గురి చేస్తారేమో, 3rd డిగ్రీ ప్రయోగిస్తారేమో, ప్లీజ్ నాకు బెయిల్ ఇవ్వండి అని వేడుకుంటా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నారు. కాకపోతే శ్రేణులు ఆశించినంత వేగంగా జరగట్లా. శ్రేణులు ఆశించినంత వేగంగా చర్యలు తీసుకుంటే ఆ కేసులు నిలబడవు. సాక్ష్యాధారాలతోటి కేసులు ఫ్రేమ్ చేయాల్సిందే. సాక్ష్యాధారాలతోటి ఫ్రేమ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పట్ల సానుభూతి కూడా వ్యక్తం కాదు. లేకుంటే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న ఇమేజ్ ప్రజల్లో కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏర్పాటైన 4 రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేశాడు. ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక యాంటీ సోషల్ ఈవిల్తో, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్, అతను సోషల్ ఈవిల్. అటువంటి వాడిని హ్యాండిల్ చేసేటప్పుడు సిస్టమేటిక్గానే చట్టబద్ధంగానే హ్యాండిల్ చేస్తారు, చేసి తీరాలి. అదే అసలైన విధానం. దుందుడుకు స్వభావంతో హ్యాండిల్ చేసి లేని సానుభూతి అతనికి కల్పించాల్సిన అవసరం లేదు. ఆ దిశగా ప్రభుత్వం మంచి అడుగులే వేస్తూ ఉంది. ఇవాటితో మొగ్గపోతున్న 2024 అనేది ఒక 2025లో రాష్ట్రం సాధించబోతున్న అభివృద్ధి, రాష్ట్రం వైపు ప్రసరించబోతున్న వెలుగుల దిశగా ఒక మంచి అడుగులు పడుతున్నాయి అనేది మనం అందరం కూడా భావిస్తున్నది. ఖచ్చితంగా ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుందనేది నా నమ్మకం. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ.